అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి సంగీతం ఇష్టం అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వినాయకుడికి ఇష్టమైన పాట ఏంటంటే సరిగ్గా 19 సంవత్సరాల క్రితం వచ్చిన జై జై గణేశ జై కొడతా గణేశ అనే పాట ఇప్పటికీ ఎక్కడ పూజలు జరిగినా టీవీ ఛానల్స్లో కావచ్చు, అన్ని ప్రసార మాధ్యమాల్లో మారుమోగిపోతూ వచ్చింది. ఇప్పటికీ వన్నె తగ్గని పాట. ఆ పాట మాత్రమే కాదు, అటువంటి ఎన్నెన్నో హిట్ పాటలు ఇచ్చి మనందరినీ అలరిస్తూ వచ్చిన గొప్ప సంగీత దర్శకులు మెలోడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఈ పాట పూర్వాపరాలు తెలుసుకుని అలాగే అనేక పాటల హిస్టరీ అంతా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నమస్కారం సార్, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏమిటి సార్ అనుబంధం మీకు వినాయకుడితో? ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం మీ ఆఫీస్లోకి స్టూడియోలోకి రాగానే కనిపిస్తుంది, దర్శనం ఇస్తున్నారు. ఈయన క్షిప్రప్రసాద గణపతి అంట, తొండం ఎటు ఉంటుంది. వినాయక చవితి ఎలా ఉండేది సార్ చిన్నప్పుడు మీకు? వినాయక చవితి ముఖ్యంగా మా పూజ అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఫిడేలు వాయించారు, 4-5 కీర్తనలు. అంతే ఆర్డర్లో వస్తుంది కదా, కీర్తన కూడా వాయించాలి. ఆయన ఎప్పుడు వాయిస్తారా అని వెయిటింగ్. ఆయన యూస్ టు ఎంజాయ్ దట్ లైవ్గా. అంటే మా ఇంట్లో వాయించేవాడు కాదు ఆయన నాన్నగారు, స్టూడియోకి వెళ్ళినప్పుడు కదా. ఇంట్లో ఆయన స్వరం వినపడేది సరస్వతి పూజకి, వినాయక చవితికి. సో వినాయక చవితి పూజ అంటే మాకు ఆయన కీర్తన వాయించడం వినాలని సో స్పెషల్ ఫర్ అస్, మా ఫ్యామిలీ అందరికీ. మణిశర్మ గారి సంగీతంలో వచ్చిన ఈ జై 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 గణేష పాట మీకు బహుశా చాలా సుపరిచితంగా, అంటే మీకే ఆశ్చర్యం కలిగే లెవెల్లో అన్ని చోట్ల మీరు చూస్తుంటారు, అన్ని చోట్ల కూడా మారుమోగిపోతూ. స్పెషల్ ఎందుకంటే చిరంజీవి గారు, అశ్విని దత్ గారు అగైన్ మీరు వాళ్ళిద్దరితోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. గమ్ 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 గణపతి అని వస్తుంది. ఎంత కాంప్లెక్స్ చేశారు అది. మొత్తం అందరి చేత పాడించి, మేల్ ఫీమేల్ పాడించి, ఒక్కొక్క గమ్ ఒక్కొక్క మేల్ ఫీమేల్ లక్షలక్క ఎడిట్ చేసి. ఎందుకంటే అంత ఫాస్ట్ బీట్ సాంగ్లో అసలు మొత్తం జోష్ ఎనర్జీ ఉన్న పాటలో కూడా లా 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 అవన్నీ అది బాలుగారు అసలు అద్భుతంగా అసలు దాన్ని పండించేశారు కదా సార్. మీకు అప్పుడు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు సార్? సిచ్యువేషన్ క్రియేటెడ్ ఫర్, స్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ మెగాస్టార్ గారి కోసం. 19 ఏళ్ల నుంచి ఈ పాట మారుమోగిపోతూ ఇప్పటికీ కూడా ఎవరికి ఫెటిగ్ రాలేదు. అది ఆ మెలడీకి ఉండే స్పెషాలిటీ. మెలడీ ఒకటే షెల్ఫ్ లైఫ్. సెల్ఫ్ లైఫ్ కాకుండా ఫాస్ట్ మూవింగ్ అంటే సెల్ఫ్ లైఫ్. ఇప్పుడు యాక్చువల్లీ పాత పద్ధతుల్లో చేస్తున్నారు సార్ సంగీతం, అంటే టెక్నాలజీ వల్ల అన్ని మారిపోతున్నాయి. ఏం మారలేదు. హ్యూమన్ క్రియేషన్, ఇప్పుడు గాడ్ క్రియేషన్. ఒక చెట్టు ఉంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి లాంటి ఇంకోటి ఉండదు. ఎంత అద్భుతమైన అలాగ క్రియేట్ చేసిన ఒక మ్యూజిక్ని ఇంకొకటి ఏదో మిషన్లో వచ్చి క్రియేట్ చేసిందంటే అది రాదు. ఆ హ్యూమన్ టచ్ అసలు రానే రాదు సార్. అలాగే బంబం బోలే పాట హరిహరన్ గారు పాడారు కదా సార్, ఇద్దరి చేత పాడించారు. ఆ గమకాలు సంగతులన్నీ కూడా. అది కొన్ని విషయాలు మనకు ముందర తెలుస్తాయి. ఏంటి, ఇది జన్మానికో శివరాత్రి లాంటిది, జన్మానికో పాట. అది దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటారు సార్ ఆ మాట? ఎందుకంటే ఆ వైబ్రేషన్, ఆ కాశీలో ఆయన అంత వైబ్రెంట్గా ఇచ్చిన సిచ్యువేషన్ని ఐ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఫుల్గా, తృప్తిగా. అంతకన్నా బెటర్ సాంగ్ ఎవరు చేయలే ఉండకూడదని ఆ కసి కూడా ఉంటుంది కదా. ఇవి కాకుండా కూడా మీరు చాలా గొప్ప దేవుళ్ళ పాటలు చేశారు కదా సార్. మీరు అన్నారు మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి పాటలు. ఈ భక్తిపరమైన పాటలు ఎంత మాస్ అయినా, క్లాస్ అయినా, ప్రైవేట్ ఆల్బమ్ అయినా మీకు ఎలా ఉంటుంది మణిశర్మ గారు? అంటే ఇప్పుడు మాకు మ్యూజిక్ అంటూ వస్తే, అంటే ఇది డివోషనల్ సాంగ్, అది ఏదైతే అన్నీ ఒకటే మా ఎవ్రీథింగ్. అది కూడా డివోషన్తోనే చేస్తాం. ఏ మాస్ పాట అయినా సరే, ఏదైనా సరే. హార్మోనియం దగ్గర కూర్చున్న సరస్వతి అంబ పలకాల్సిందే, మన చేతిలో ఏముంది. ఇప్పటి తరంలో సార్ క్లాసికల్ నేర్చుకోకూడదని 2 వాదనలు వినిపిస్తున్నాయి. నేర్చుకుంటే మంచిదని, లేదు నేర్చుకోకపోతేనే బెటరు, బాగా అది తప్పది. నేను చెప్తున్నాను. అంటే మీరు సినిమా సంగీతం గురించి మాట్లాడితే నేను అందరికీ చెప్తా, దిస్ ఈస్ ద బెస్ట్. నా ఎసెన్స్ అంతా పిండి చెప్పేది క్లాసికల్ పూర్తిగా నేర్చుకోవాలి. వినడం వెస్టర్న్ మ్యూజిక్ వినాలి, క్లాసికల్ మ్యూజిక్ వినకూడదు. యూ లిసన్ టు ఓన్లీ మిగతా మ్యూజిక్, ఆల్ జనర్స్. అది స్పానిష్ అవని, జాజ్ అవని, ఏదైనా సరే వినడం మాత్రం. సో యూ కెన్ మేక్ యూస్ ఆఫ్
కానీ రెండిటికి అసలు బాణీ పాడే వాళ్ళకి ముఖ్యంగా చాలా తేడా కదా సార్. ఇక్కడ కొంచెం మంచి ఒదుగుతో అకారంతో అలా పాడతారు, శృతులు వేరుగా ఇది ఉంటాయి. క్లాసికల్కి ఓకే, అది దానికి ఓకే. మన సినిమాకి వచ్చేప్పటికి రెండింటి మిక్చర్ పని చేస్తుంది. టెక్నిక్ అది. అది వీళ్ళందరికీ చెప్తాను సింగర్స్కి అయితే, దట్ విల్ హెల్ప్ యూ. ఎందుకు సార్ చందమామ చందమామ పాటలో కూడా అంత ఫాస్ట్ ఒక అది అది ఆ బిట్లో కూడా చందమామ వింటర్లో విడిగా ఉంటానంటావేమా అంత గమకం అసలు. ఐ లైక్ దట్, అది ఆ మ్యూజికే అదే, ఆ చిన్న చిన్న సంగతులే ఆ మ్యూజిక్. అది మళ్ళీ కన్సిడర్ చేస్తారు సార్. అందుకే మీ మార్క్ పాటలు మీరు అన్నారు సార్, షెల్ఫ్ లైఫ్ అనే ఒక పదము, అది చిన్నగా అనిపిస్తోంది కానీ నిజంగా సస్టైన్ అవుతూ ఇవాళకి అవి హిట్, సూపర్ హిట్ సాంగ్స్. సూపర్ హిట్తో పాటు అంటే వాల్యూ ఉంటేనే లాంగ్ రన్లో. మొన్నటి డబుల్ స్మార్ట్ వరకు కూడా సార్, డబుల్ స్మార్ట్ కూడా చాలా ఫ్రెష్గా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి పాటలు అన్నీ. ఏం గొడవ ఏం గొడవ ఏం గొడవ నేను ర్యామ్ అయిపోయాను, డైరెక్ట్గా క్యాలప్డా అన్నారు. అది అక్కడ కొంచెం పేచీ అయింది, అది ఏం గొడవ వేస్తుంటే ఇంకా పెద్ద రేంజ్లో హిట్ అయిపోయేది. అది ఇట్ స్టాప్డ్, దట్ వర్డ్ స్టాప్డ్. ఏం వర్డ్ పెట్టారు సార్ ఫైనల్లీ? అది ఇది మన క్యాలప్డా అని హిందీ వర్డ్ పెట్టారు. హిందీ వర్డ్ పెట్టారు. ఏం గొడవ ఏం గొడవ అంటే ఇంకొంచెం అందరూ ప్రతి చోట పాడుకునే పాట ఇది. ఇష్టదైవం ఎవరు సార్? ఇప్పుడు మా కులదైవం శివుడు. నాకు అంటే ఇవన్నీ జస్ట్ ఫీలింగ్స్ అంతే కదా. నాకు ఎక్కువ కనెక్ట్ అయింది తిరుపతి. నేను 120 సార్లు కొండెక్కా. కాలినడకనా? కాలినడకనా. ఇది ఏదో ఒక 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 ఇష్టం, ఒక లవ్ ఆయనతోటి. కొన్నిసార్లు దర్శనం కూడా అయ్యేది కాదు. బయట నుంచి గోపురం దండం పెట్టుకుని ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో పరిగెత్తుకు రావడం, ఏదో సార్ రండి అని దర్శనం తీసుకుని మళ్ళీ అప్పుడు బిజీ కదా. అప్పుడు అంటే 95లో స్టార్ట్ చేశా, ఎవ్రీ మంత్లీ వన్స్ అని ఎందుకో అనిపించింది. 108 ఫినిష్ చేయాలనుకున్నాను. ఇట్ టుక్ 9 years, ఎవ్రీ మంత్ కొంచెం అటు ఇటుగా కంప్లీట్. ఏమన్నా మొక్కు ఉండిందా మీకు? లేదు, ఏం లే. అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి నా డ్యూటీ అయిపోయింది అని చెప్పి వచ్చేవాడిని అంతే. నో కోరికలు ఏమి లేదు, ఇలా అయిపోవాలి ఇలా ఏం నాట్ ఈవెన్ వన్స్. మీరు ఏం కోరుకుంటారు సార్ లైఫ్లో ఇప్పుడు అసలు? అంటే గొప్ప సినిమాలు, గొప్ప సంగీతం. అంటే నేను ఇన్నాళ్ళు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు డే అండ్ నైట్ సంపాదించింది మొత్తం పోగొట్టేశాను. అది మళ్ళీ నాకు వస్తే, నేను సంపాదించింది నాకు వస్తే చాలా అని ఒకటే నాకు కోరిక కాదు. అడగచ్చా సార్? ఎలా ఫ్రెండ్స్ని నమ్మి, మోస్ట్లీ ఫ్రెండ్స్ నమ్మి చాలా వరకు డబ్బు పోగొట్టుకున్నారు సార్, ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నారు మొత్తం. ఆల్ 35 years సంపాదించింది మొత్తం. ఏదో నేను స్టూడియో, ఇల్లు, అది బాధిస్తుంది, మనసు కష్టం వేస్తుంది. అది తలుచుకుంటూ మనం బతకలేం కదా. బట్ ఆశ, నేను కష్టపడి సంపాదించింది నాకు మళ్ళీ ఏదో ఒక రూపంలో రావాలి, రూపంలో. అదొకటే కోరిక. అది ఇప్పుడు ఏం సినిమాలు చేస్తారు సార్? ఇప్పుడు నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్గా నాకంటే ఎవరు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరుంటారు? మహేష్ లాంటి హీరోకి ఫస్ట్ సినిమా చేయడం, రామ్ చరణ్ లాంటి ఫస్ట్ చేయడం, గోపీచంద్, ఎంతోమంది కొంతమంది డైరెక్టర్లు, ఫస్ట్ డైరెక్టర్లు, చిరంజీవి గారితో 10 సినిమాలు, బాలకృష్ణ గారితో 10 సినిమాలు, అన్నీ నోటెడ్. వాళ్ళ హీరోలకి నెంబర్ 1 ఖుషి అనుకోండి, పవన్ కళ్యాణ్కి నెంబర్ 1. ఇంతకన్నా నాకు ఏం కావాలి చెప్పండి. ఇంతకన్నా అంటే ఇంకా బోల్డ్ అంతా అంటే మ్యూజిక్ వాయిస్ ఐ కెన్ క్రియేట్ మోర్. అఫ్ కోర్స్ సార్, ఇప్పుడు మన పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా సార్, భారీ 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 అని. అలాంటి సినిమాలో మణిశర్మ గారి మ్యూజిక్ ఉంటే బాగుండు అని మిస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. పెద్ద సినిమా ఒకటి వచ్చింది ఇటీవల కాలంలో, మణిగారి పాటలు ఉంటే అది కంప్లీషన్ వచ్చేది. మీకు ఇండస్ట్రీలో ఎవరు సార్ మీ మానసిక గురువు కానీ? మీకు నేను ఆల్మోస్ట్ టీనేజ్ నుంచి అసలు ఆయన మ్యూజిక్ వింటుంటే ఏదో కొత్త అంటే అంతవరకు వేరే ఉండేది కదా, టోటలీ డిఫరెంట్ ఒక వేవ్. అప్పటి నుంచి ఆయన ఒకడే అన్నీ. ఎంత పాట రొంబ పిడికో సార్ உங்களுக்கு? నేను ఫస్ట్ ఎన్నడి మీనాక్షి ఆ పాట నుంచి దాంట్లో సింథసైజర్, ద వే హీ యూజ్ ద సింథసైజర్స్, అబ్బో మైండ్. ఆ పాట వచ్చి ఎక్కడ పరిగెత్తుకు వచ్చారు రేడియో దగ్గర,
ఆ రేడియో ఉండేది, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, అంతే పాటలు వినాలంటే. టీవీ లేదు, ఏమి లేదు. టీవీలో తర్వాత టీవీ వచ్చింది. టీవీలో వీక్లీ వన్స్ ఆ చిత్రహార ఏదో ఉండేది, 1 అవర్. దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో అరగంట పోగా 5-6 పాటలు వచ్చేవి. అవును, ఆ పాటలు చూసి సంతోషపడిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అసలు నొక్కితే పాట మీద పడిపోవడమే. అవును అవును, ఒక పాట నొక్కితే 10 పాటల మీద పడిపోతాయి. అవును, కానీ రాజా సార్ పాటలు కూడా అలా అద్భుతంగా గొప్పగా ఇంకా 10 కాలాల పాటు ఉండిపోతాయి అని అనిపించే పాటలే అన్నీ ఉన్నాయి కదా సార్. మొత్తం రాగం మీ బెస్ట్ రాజా గారి సాంగ్ అని ఎవరు అడిగారు? ఎనీ 1000 అంతే, ఒకటి కాదు. అది కదా సార్, కరెక్టే కదా సార్. సార్ రాజా సార్ని కలిసిన సందర్భాలు చాలా ఉండుంటాయి. మీరు తక్కువే. నేను ప్రేమ సినిమా వాయించా, నాకు బాగా గుర్తు, తిట్లు తిన్నా. అవునా, ఎలా సార్? ముద్దు 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 ఆ పాటలో అని బెట్ అవుతుంది. ఆ బెండ్లో ఏదో కొంచెం చిన్న తేడా వచ్చింది. సరే అందరూ పాట వినడానికి రికార్డింగ్ అయిపోయింది కదా, లోపల వినడానికి వెళ్తాం కదా, వెళ్ళాను. ఆయన నన్ను చూస్తే అనలేదు కానీ ఏమన్నా చూస్తూ తిట్టాడు. అది నన్నే నాకు అర్థమైంది, నెమ్మది అక్కడి నుంచి జారుకుండా. అదే కదా సార్. ఆ పాటకి అందరికి చాలామందికి పడ్డాయి. ఆ వైలెన్స్ సెక్షన్ కూడా చాలా టఫ్ నోట్స్ ఇచ్చారు. కయ్య వాయించిన మ్యూజిక్ని చెడగొట్టద్దు అన్న. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 7 to 1, 2 to 9 లోపల ఆయన మ్యూజిక్ రాయడం, ప్రాక్టీస్ చేయడం, రిహార్సల్స్ చేయడం, విత్ వాయిస్, చిత్ర గారు, బాలు గారు విత్ వాయిస్ 2:30కి అయిపోయింది. అప్పట్లో అంతే, ప్రతి అంటే అలా అయిపోయింది. ఆ సింగర్స్ కూడా ఎంత గొప్ప సాధన ఉండే సింగర్స్ కదా సార్, అందరూ పెద్దవాళ్ళు. మ్యూజిక్ నుంచి నేర్చుకుంది, ఆయన మ్యూజిక్ అబ్జర్వ్ చేసి నేర్చుకుంది చాలా ఎక్కువ. అవునా సార్? కూర్చోబెట్టి ఏమి తాళ వేసి నేర్పించలేదు. ఆయన కూడా సార్ రాగాలు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇప్పుడు మొన్న చేసిన ప్రతిదినం నీ దర్శనం అవి కూడా చారుకేసి అని చెప్పేసే విధంగానే మనం పడతాం. కానీ అంటే ఒక గొప్ప కంపోజిషన్ చూసుకోండి మీరు, ఈ రాగాలు, ఈ రాగంలో సాంగ్ అని ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గర నుంచి అంటున్నాను నేను. అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇంకా ఎంత గ్రేటెస్ట్ చూడండి, రాగం వినపడేది, పాట వచ్చేది. అవును అవును అవును, ఈ పాట అనుకునేవాడు కానీ దాని తర్వాత వెతికితే ఎక్కడో దొరికేది రాగం. అవునవును, కరెక్ట్ కరెక్ట్. ఇదేం అంటే ఆ రాగం అని స్టార్ట్ అయింది ఇళయరాజా గారి దగ్గర. పర్ఫెక్ట్ అనాలిసిస్ చూడండి, అది ఎంత పెద్ద పాయింట్ అంటే అది పాట కంపోజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు నేను దొరకడం నాకు ఇష్టం లే. ఇప్పుడు సీమల్లో అంటే జగదానందం అందం రాశాడు గురుగారు, నీ అది రాయడానికి వీల్లేదన్నాను. అలిగాడు, ఎందుకంటే నువ్వు ఎందుకు గుర్తు చేస్తావు అంటాను ఆ రాగాన్ని. అప్పుడు ఆయన మొత్తం కంప్లైంట్ చేశారు, అల్లు అరవింద్ గారికి నన్ను టార్చర్ పెట్టాడు, నాకు కొంచెం కమర్షియల్గా కావాలి అంటే అప్పుడు వచ్చింది అది. అలాగే మీరు చేసిన పాటలు అన్నింటిలో సార్, మీరు పాట సింగర్ పాడాక అబ్బా ఎంత బాగా పాడారు అని అనుకున్న సందర్భం ఏంటి సార్? ఏ పాట అంటే 100 పాటలు ఉన్నాయి కాబట్టి ఉండే, కానీ అంటే మీకు నిజంగా ఇప్పటికీ బ్యూటిఫుల్ మెమరీ అని. అబ్బబ్బా, అంతకన్నా గ్రేటెస్ట్ సాంగ్ ఏమి 7 నిమిషాల్లో పాడాయండి కరెక్ట్గా. 7th minute హీఈస్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. రాక్షసుడా మనిషా. నేనేమో 4 రోజులు ఆర్కెస్ట్రేషన్ చేసి అది చేసి ఇది చేసి కోపం వచ్చేది. ఒకసారి శంకర్ మాదేను ఒకసారి పాట విన్నాడు, చల్లగా టేక్ అన్నాడు. ఏం టేక్, కూర్చో కాసేపు, ఇప్పుడు కూర్చో 15 నిమిషాలు కూర్చో అక్కడ, ఇంకోసారి విన్నాను ట్యూన్ అన్నారా మీరు? బెదిరించాడు. క్యారే రెడీ అండి, ఏకసంతాగ్రహం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీరు? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం యూఎస్ వెళ్తున్నాను టూరు. ఒక సాయి రాజేష్ డైరెక్టర్ ఉన్నారు, దాంతో ఒక సినిమా సార్. తర్వాత మార్టిన్ అనే మన కన్నడ సినిమా రిలీజ్ కాబోతుంది సార్. మీరు చాలా మంది దర్శకులతో పనిచేశారు, మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు సార్? మీకు బాగా అంటే వేవ్ లెంగ్త్ కుదిరే? నాకు ఇష్టమైన డైరెక్టర్తో నేను చేయలేదు, బాలచంద్ర గారు, కె బాలచంద్ర గారు, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, మిగతా ఇద్దరితో నేను చేసిన చాలా అదృష్టవంతుని. ఎందుకంటే ఈ జనరేషన్లో వాళ్ళు
వాళ్ళతో పనిచేయడం అనేది ముఖ్యంగా మై ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ తెలుగులో ముత్యాల ముగ్గు. దాంట్లో ప్రతి బిట్ కానీ ప్రతి పాట కానీ అత్యద్భుతం. ఆ సినిమా చేయడం అనేది నాకు బాపు రమణ గారు వారితో మీ అనుబంధం సార్ ఆ సమయంలో? పద్ధతి ఎలా ఉంటుందంటే మొత్తం 6 సాంగులు, మొత్తం లిరిక్స్. ఒక సాంగ్ వేటూరి గారు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ రాశారు. జొన్నమిత్తల గారు వాళ్ళు జడ ఈ జడ ఆ జడ అని దండకంలాగా వచ్చేస్తుంది. దాని ట్యూన్లాగా చేయాలి. తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. హార్మోనియం పైన అటు ఉంది. ఆ ఇంట్లో కంపోజింగ్ చెన్నైలో సోఫాలో కూర్చొని ఏదో బుక్ చదువుతున్నాను. ఏదో స్టార్ట్ చేశాను. ఓ వాళ్ళు జడ ఇది ఏం నో కాదు అంతే. అంటే ప్రొసీడర్ని ఒక చూసి నన్ను నవ్వారు అనమాట. ఓ ఓకే అని చెప్పి మిగతా ట్యూన్ చేసేది. అది వాళ్ళతో అలా ఉంటుంది. నేను మాట్లాడు ఓకే ఏం మాటలు ఉండవు. ఆయన బాగా చదువుతుంటారు. మన వైపు చూశారంటే ప్రొసీడర్ని. దిస్ ఈజ్ మై రియాక్షన్. గొప్ప ఎక్స్పీరియన్స్. మీరు చెప్తుంటే ఇంకా కళ్ళ కట్టేట్టు కనిపిస్తుంది. వారు మితభాష అలాగా అన్ని పాటలు. కానీ ఒక పాట ఉంది, ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి అని చూడు. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి అనే పాట. అది కూడా మొత్తం లిరిక్స్ ఉన్నాయి. ఒక పల్లవి చేశాను. పల్లవి చేసిన తర్వాత సేమ్ స్టైల్ బుక్ ఓకే ఆపి ఈ చరణం ఫస్ట్ చరణం ఉంది, వేరే రాగంలో ట్రై చేయండి. సరే ఆ చరణం అయిపోయింది. మళ్ళీ బుక్ ఓకే. ఈసారి మళ్ళీ వేరే తాళంలో చేయండి. ఒకే దీంట్లో ఒకే పాటని ఒకే పాట ఒక చరణం వేరే తాళంలో ఆల్రెడీ రాసేసిన లిరిక్స్. అలాంటి వాళ్ళు వదులుతూ ఉంటారు మన మీద అస్త్రాలు. అది అన్నీ ఆయన అడిగినట్టు చేశాను ఆ పాట. మీరు ఇప్పుడు వినండి. వాళ్ళు ఎదురుకుంటా కూర్చొని చేయాలి అంతే. నేను రేపు చూస్తాను, రేపు నేను ఒంటరిగా కూర్చొని చేస్తాను. సేమ్ విశ్వనాథ్ గారితో నీ స్టైల్లో నువ్వు ట్యూన్ చేయించాను నన్ను. గురుగారు మీ స్టైల్లో మీ ముందర కూర్చొని నేను ట్యూన్ చేస్తాను అని చెప్పి పాడడానికి మాత్రం మిమ్మల్ని కలిసిన ఎవరన్నా ఉంటారు. నేనేం పాడలేదు. సో అలా వాడికి నేర్పించి వాడు పాడి నిజంగానే గ్లోరియస్ కెరియర్ సార్ మీది. ఎక్సలెంట్. నో డౌట్. స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ గారు, మీ జిగిరి దోస్తు. అక్కడ ఐ వాజ్ ఫోర్స్డ్. ఎలా వచ్చింది సార్? క్షణం క్షణం నేను కీబోర్డ్ వర్క్ చేసినప్పుడు ఆయన చూసి ఆయన ఒక మార్కెట్ చేజ్ ఒకటి ఉంటుంది. దాన్ని రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి చేయమని ఏదో చెప్పారు. సో నేను అది ప్రోగ్రామ్ చేశాను. ప్రోగ్రామ్ చేసినాక అది వినేసి అసలు ఒరిజినల్ కంటే బ్యూటిఫుల్గా ఉంది ఇది అన్నాడు. దట్ వాస్ మై బెస్ట్ ఇది. దాని తర్వాత ఐ ఆల్మోస్ట్ ఫోర్స్డ్ రాత్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అంతలో ఒక పాట చేశా. సో అగైన్ ఒక 8 years తర్వాత ఆయన వల్లే మళ్ళీ చూడాలని ముందర ఒక పిక్చర్ స్టార్ట్ అయింది. దానికి సో ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఆయనే, రామ్ గోపాల్ వర్మ గారే. అంతే, నో డౌట్ అవ్వాలి. ఎక్సలెంట్ సార్. మిమ్మల్ని ఇది ఇవాళ వినాయక విజయం ఇంటర్వ్యూ పేరు ఎందుకో తెలుసా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నాం, కానీ ఇవాళ మీ జై జై గణేష పాట మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మీరు ఒప్పుకున్నారు కూడా. మీరు అన్నట్టు యువర్ బెస్ట్ ఇస్ యెట్ టు కమ్ సార్. బట్ ఈ జై జై గణేష పాట అనే ఇండస్ట్రీ కూడా ఫీల్ అయితే బాగుంటుంది. తప్పకుండా అవుతారు సార్. ఎందుకు అవుతారు సార్? ఎవరి కోసం సార్? సంగీతం కోసం. అండ్ అలాగే బంబం బోలే, హిమసీమలలో అసలు ఒకటి కాదు, మీరు చేసిన పాటలన్నీ ఇప్పటికీ మా గుండెలు ఇలా పట్టుకుని ఉన్నాయి. మీకు ధన్యవాదాలు సార్ మణిశర్వ గారు, అద్భుతమైన సంగీతం అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సంతోషం.